तेलंगाना तक न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जान बच्चाकुंडा दीबतला पुलिस स्टेशन हदूद में बताया गया कि एटीएम की चोरी करने वाले एक इंटरस्टेट गैंग को पुलिस ने किया गिरफ्तार, जबकि चंद अफराद को भी मफरूर बताया गया, जिनके नाम राहुल, मुस्तकीम खान, शुराब बशीर खान, सुद्दीन खान, रफ़ीक खान बताया गया। जबकि जाहुल बद्दन खान को मफरूर बताया गया, वहीद खान को गिरफ्तार, शकील खान को भी गिरफ्तार किया गया, जबकि परवेज़ को एब्सकॉन्डिंग बताया गया। इसमें मोहम्मद सरफराज की भी मुलविस होने की बात बताई गई। ये लोग एटीएम रूम में जाकर वहां पर सीसीटीवी कैमरेज के साथ छेड़छाड़ करते हुए इस तरह से 29,69,900 रुपये की चोरी अंजाम दी थी, जिसके बाद कुर्रा श्रीवानी, डिप्टी मैनेजर SBI बैंक रिवराला ब्रांच ने पुलिस में एक शिकायत दर्ज करवाई थी। इसके बाद पुलिस ने मुस्तैदी का मुजाहरा करते हुए श्री जी सुधीर बाबू IPS कमिश्नर ऑफ पुलिस रच्चाकुंडा की रास निगरानी में 5 टीमें तश्कील दी गई, जिनमें डी सुनीता रेड्डी DCP महेश्वरम, श्री अरविंद DCP क्राइम, साड़ीबटला पुलिस CCS SOT IT सेल ने अपनी मुस्तैदी का मुजाहरा करते हुए आखिरकार इनके प्रीवियस केसेस, एंट्री एग्जिट, टेक्निकल एविडेंसेस, ह्यूमन इंटेलिजेंस, ये तमाम तर चीज़ों का मुश्तरका तौर पर इस्तेमाल करते हुए राजस्थान और हरियाणा से ताल्लुक़ रखने वाले इन अफराद को आखिरकार गिरफ्तार कर लिया। इनके मोडस ऑफ ऑपरेंडी के सिलसिले में भी तफसीलात से वाकिफ़ करवाया गया। बताया गया कि कमिश्नर ऑफ पुलिस रच्चाकुंडा ने इस सिलसिले में अपने स्टाफ से खुश होकर उन्हें कैश रिवार्ड से भी नवाजा। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। కన్వెన్షనల్ అండ్ ట్రెడిషనల్ పోలీసింగ్ ఉన్నటువంటి మెథడాలజీని అడాప్ట్ చేసుకుంటూ టెక్నాలజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కూడా తీసుకుంటూ మా టీం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి హర్యానా, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో నుంచి ఉండి ఇక్కడ వచ్చి అఫెన్స్ చేసిన గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఒక విలేజ్ లో ఒక ఇటువంటి అఫెన్స్ చేసే గ్యాంగ్ గా తయారైనారు. వీళ్ళంతా బ్రదర్స్ కూడా, సిబ్లింగ్స్ ఉన్నారు. వీళ్ళు అలా చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు నేరస్తుడు ఉన్నాడు మనకు, ఈ రాహుల్ ఖాన్ అని. ఇతను మన పహాడీ షెరీఫ్ లో ఇంతకుముందు మెకానిక్ షెడ్ లో పనిచేస్తాడు. ఇంకా వేరే అతను పటాన్ షెడ్ లో పనిచేస్తాడు. లోకల్ ఏరియాలో పనిచేస్తున్నట్టు చేసి ఆ లోకల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని రిమోట్ ఏరియాస్ లో ఉన్నటువంటి ATM సెంటర్స్ పైన ఇటువంటి దాడి చేసి దొంగతనం చేస్తున్నారు. SBI ATM తో పాటు HDFC ATM కూడా ఈ దొంగతనాలు చేశారు. దిస్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ మన దగ్గర సెకండ్ నాడు అఫెన్స్ చేసింది. మనం 21st ఈ మంత్ సెకండ్ చేసింది. ఇప్పుడు చేసిన దాంట్లో 23 days లో మనము పట్టుకున్నాం. ఈ అఫెన్స్ అయిన తర్వాత ఈ అఫెన్స్ డిటెక్ట్ చేయడంతో పాటు మనము మైలాదేవిపల్లిలో ఆ రోజు జరిగిన అఫెన్స్ లో కూడా వీళ్ళు సేమ్ అక్యూజ్డ్ ఆ కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు మెయిన్ అక్యూజ్ లో పేర్లు చెప్తాను. రాహుల్ ఖాన్, ముస్తకిం ఖాన్, వాహిద్ ఖాన్, షకీల్ ఖాన్, సర్ఫరాజ్. వీళ్ళు 5 నేరస్తులు ఈ అఫెన్స్ లో మనం పికప్ చేసాం. ఇంతకుముందు షారూక్ ఖాన్ ఇంతకుముందు చేసిన అఫెన్స్ లో వైజాగ్ జైల్లో ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడు. వీళ్ళు గెట్ హిమ్ ఆన్ PT వారెంట్. సో 6 అక్యూజ్డ్ మనం ఉన్నారు. వేరే వాళ్ళని మనం తొందరలో పట్టుకున్నాం. రాజధానిలో జరిగిన ATM అఫెన్స్ లో 29 లక్షల రూపాయలు పోయడం జరిగింది. చాలా ప్రికాషన్స్ తీసుకొని ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ కమిటింగ్ అఫెన్సెస్ దిస్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ వాళ్ళు చేయడం జరిగింది. ఇది రాజస్థాన్ అండ్ హర్యానా బార్డర్ లో ఉన్న ఏరియాస్ లో క్రిమినల్స్ వీళ్ళు ఇంతకుముందు కూడా ఇటువంటి అఫెన్స్లు చేయడం జరిగింది. 6 అఫెన్స్లు చేస్తారు ఆల్రెడీ. డిఫరెంట్ స్టేట్స్ లో, ఒడిశాలో, ఆంధ్రప్రదేశ్ లో, మన రాష్ట్రంలో, ఇంతకుముందు కృష్ణాగూడలో కూడా 2022లో ఒక అటెంప్ట్ చేస్తారు. దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్ లో కూడా అఫెన్సెస్ చేస్తారు వీళ్ళు. ఇటువంటి గ్యాంగ్ చాలా ప్రికాషన్ తీసుకొని చేసిన గ్యాంగ్ ను మా అధికారులు పట్టుకోవడం ఇది మా ప్రొఫెషనల్ కమిట్మెంట్ కి
మా టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద జాబ్ కంటెంట్ కు నిదర్శనం. దీనికోసం నేను మహేశ్వరం డిసిపి గారి టీమ్ ని, అలానే సిసిఎస్ డిసిపి గారి టీమ్ ని, ఆర్ టెక్ టీమ్ ని, దెన్ అందరు ఆఫీసర్స్ ని నేను అభినందిస్తున్నాను. ఇది ఎలా అంటే, మీకు ఈ కేసులో ఫస్ట్ అక్యూడ్ రాహుల్ ఖన్నా ఉన్నాడు. ఇతను పట్టుబడ్డప్పుడు ఇంతకుముందు కూడా ఇతను వేరే కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఎవ్రీ టైం అరెస్ట్ అవుతున్నా అని చెప్పేసి ఆయన ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ లాగా కుంటుకుంటూ వెళ్ళడం, వీడియో దాంట్లో రికార్డ్ అయితే ఇతను వేరే నేరస్తుడు, ఇతను రాహుల్ ఖాన్ కాదు అనుకుంటారనే విధంగా డిపిక్ట్ చేస్తాడు.